brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అసలేంటి వాతావరణం? ఒకవైపు ఎండ, మరోవైపు వర్షం, పగలు సెగలు, రాత్రి వాన గుబులు, మధ్య మధ్యలో విరుచుకు పడుతున్న ఈదురుగాలు, అప్పుడప్పుడు వణుకు పుట్టిస్తున్న వడగళ్ళు. అసలు ఈ భిన్న వాతావరణానికి కారణాలేంటి? ఎండ నుండి ఉపశమనం పొందేలోపే వానొచ్చి వణికించడం ఏంటి? ఈ సమ్మర్ సీజన్ మొత్తం ఇంతేనా? వాతావరణ శాఖ ఏం చెబుతోంది? మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఎండమంట, వానతంట, ఓవైపు ఉపశమనం, మరోవైపు ఆగమాగం. సూర్యుడి సీజన్లో వరుణ ప్రతాపం. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కనిపిస్తుంది. ఓవైపు బీభత్సమైన ఎండలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, ఈ క్రమంలో వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలతో పాటు సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. అలాగే పగటి ఉష్ణోగ్రతలు సైతం ఏమాత్రం తగ్గవంటోంది. 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలో మోస్తారు వానలు పడే అవకాశం ఉందంటుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం మరికొన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎండలు ఎండలే, వానలు వానలే అని చెబుతున్నారు. రాత్రివేళ బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటోంది.